హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు క్రాంప్టన్ 10 లీటర్ గీజర్. దీని హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. పాత హీటింగ్ ఫిల్మెంట్ తీసేసి కొత్త హీటింగ్ ఫిల్మెంట్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం మెయిన్గా గీజర్ ఓపెన్ చేసేటప్పుడు కనెక్షన్స్ వైరు ఏ విధంగా ఉన్నదనేది చూసుకొని గీజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మనం 1 ఇయర్ లేదా 2 ఇయర్స్కి ఒకసారి ఫిల్మెంటు ఒకసారి ఓపెన్ చేసి ట్యాంక్కి కంప్లీట్గా మనం క్లీన్ చేసి ఎక్కించుకుంటే గీజర్ యొక్క ట్యాంక్ అనేది లోపల క్లీన్ చేసుకొని ఫ్లోరిడ్ లేకుండా చేసుకుంటే హీటింగ్ ఫిల్మెంటు లైఫ్లోనే జరుగుతుంది. దీనివల్ల మనకు పవర్ బిల్ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లోరిడ్ రావడం వల్ల హీటింగ్ ఫిల్మెంట్ కూడా తొందర పోయే అవకాశం ఉంటుంది. అదే 2 ఇయర్స్ కానీ లేదా 1 ఇయర్కి ఒకసారి ఈ విధంగా మనం ఓపెన్ చేసి క్లీన్ చేయించుకుంటే హీటర్ లైఫ్ ఉండడం జరుగుతుంది. మన ఈ వీడియోలో చూపెట్టినట్టుగా మన హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఓపెన్ చేసుకుంటే రావడం జరుగుతుంది. చూడండి, ఫిల్మెంట్కు చాలా ఓవర్గా ఫ్లోరిడ్ అయితే రావడం జరిగింది. దీనివల్ల తొందరగా ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. చూడండి, దీనికి ఏ విధంగా ఫ్లోరిడ్ ఉండడం వల్ల దీనికి ఓవర్గా హీట్ అయిపోయి ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. మనకి ఏంటంటే కటప్ కాదు, ట్యాంక్ లోపల కూడా ఫ్లోరిడ్ అనేది చూడండి ఏ విధంగా ఉందో. ఈ ట్యాంక్ కూడా కంప్లీట్గా మనం క్లీన్ చేసి సేమ్ అదే విధంగా కొత్త ఫిల్మెంట్ అనేది ఫిట్ చేసుకోవాలి. చూడండి, పాత ఫిల్మెంట్కు ఏ విధంగా ఫ్లోరిడ్ రావడం జరిగింది, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఒకసారి మనం పాత ఫిల్మెంట్ చెక్ చేసుకుంటే బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, లైట్గా డిమ్ముగా లైట్ అయితే వెలగడం జరుగుతుంది. మనం ఈ విధంగా మనం 1 ఇయర్ లేదా 2 ఇయర్స్కి ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసి ఎక్కించుకుంటే పవర్ బిల్ కానీ హీటర్ అయితే లైఫ్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్త హీటింగ్ ఫిల్మెంటు. మనం పాత హీటింగ్ ఫిల్మెంట్ ఏ విధంగా తీసామో అదే విధంగా పెట్టేసుకొని హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ స్క్రూలు అనేది సేమ్ యాసిస్గా మనం ఫిట్ చేసుకొని లీకేజ్ వాటర్ లీకేజ్ లేకుండా అనేది చూసుకోవాలి. మనం ఓపెన్ చేసేటప్పుడు ఏ విధంగా థర్మోస్టాటర్స్ తీసామో అదే విధంగా పెట్టుకొని హీటింగ్ ఫిల్మెంట్కు కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. హీటింగ్ ఫిల్మెంట్ దగ్గర కనెక్షన్స్ మనం కరెక్ట్గా ఫిట్టింగ్ లేకపోతే లూజ్ కనెక్షన్ ఉండి కాలిపోయే అవకాశం ఉంటుంది. కనెక్షన్ కాడ షార్ట్ సర్క్యూట్ అయిపోతూ ఉంటుంది. ఇండికేటర్లు, కనెక్షన్స్ వైర్స్, ఎర్తింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మనం 1కి 2 సార్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు చూసుకొని గీజర్ అయితే మనం యాజిటీస్గా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు గీజరు 2 ఇయర్స్కి ఒకసారి, మినిమం 1 ఇయర్ కాకుండా 2 ఇయర్స్కి ఒకసారి ఫ్లోరిడ్ అనేది గీజర్ అనేది ఓపెన్ చేసి ఇచ్చుకుంటే గీజర్ యొక్క లైఫ్ అనేది పెరగడం జరుగుతుంది. మనకు దానివల్ల ఆ పవర్ బిల్ కూడా చాలా వరకు సేవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్తింగ్ వైర్ మనం ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. గీజర్ మెయింటెనెన్స్ అనేది మనకు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మన గీజర్ యొక్క లైఫ్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. మనం మెయిన్గా గీజర్ ఓపెన్ చేసేటప్పుడు కనెక్షన్ వైర్స్ చూసుకోవాలి. చూడండి, మొత్తం కనెక్షన్స్ వైర్ అయితే అయిపోయింది. కార్డ్ వైర్ నుంచి ఫేస్ వైరు థర్మోస్టాటర్లో పోయి దాని నుంచి హీటింగ్ ఫిల్మెంట్కి అయితే రావడం జరుగుతుంది. న్యూట్రల్ అయితే డైరెక్ట్ అయితే ఫిల్మెంట్కి అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఒకసారి మనం ఆన్ చేసి చూసుకుంటే ఇండికేటర్లు అయితే ఆన్ కావడం జరిగింది. చూడండి, చెక్కింగ్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా ఎవరైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.